భద్రాద్రి జిల్లా ఇల్లందులో అఖిల భారత రైతు ఐక్య సంఘం ఆధ్వర్యంలో మే 11, 13 తేదీలలో జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు సిపిఐ ఎంఎల్ నాయకులు, అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు కెచ్చేల రంగయ్య తెలిపారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వివిధ ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలపై మార్చి 23న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ, మహాసభలలో రాజకీయ అంశాలను చర్చిస్తామని, ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి అన్నారు. కార్యక్రమంలో ప్రదీప్ సింగ్ ఠాగూర్, శిబిగిరి, పారితోష దాస్, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్కే గౌస్, రాము, అరుణక్క తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర రాము గారు, అట్లాగే గుమ్మడి నరసయ్య గారు, ఆంధ్ర నుండి గౌస్, మార్కెట్ మా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకే ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ జాతీయ కమిటీ సమావేశం నిన్న ఇవాళ ఈరోజు ఇల్లందు పార్టీ ఆఫీస్లో జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ఈ జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇండియా, అమెరికాల మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందాన్ని గురించి కూడా చర్చించడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం భారత ప్రజానీకం మీద, ముఖ్యంగా రైతాంగం మీద దుష్ప్రభావం కలుగుతుందని చెప్పి మా సంఘం భావించింది. దీన్ని నిరసించాలని కూడా మేము అనుకోవటం జరిగింది. ఆ మేరకు మార్చి 23వ తారీఖున దేశవ్యాప్తంగా మా శ్రేణులకి నిరసించాలని చెప్పి పిలుపునిస్తున్నాము. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు, రైతాంగం పాల్గొని నిరసించాలి. ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల్ని, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల్ని ఎండగట్టాలని చెప్పి మేము పిలుపునివ్వటం జరిగింది. అలాగే రెండో నిర్ణయం ఏంటంటే, మా సంఘం ఏర్పడి దేశవ్యాప్తంగానే 16 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎస్కేఎం తో కూడా మేము పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తుంటే మా సంఘం కూడా అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమీక్షించుకొని మా ఉద్యమం చేపట్టినటువంటి ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో మంచి చెడుని మేము ఆలోచించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను కూడా చేపట్టి మరింత ముందుకు పోవటానికి గాను మేము మే 11, 12, 13 తారీఖుల్లో ఇల్లందులోనే జాతీయ మహాసభల్ని 300 మంది ప్రతినిధులతో మేము జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దీనికోసం మన ఈ కొత్తగూడెం జిల్లా, ఇంకా ఖమ్మం జిల్లా వాళ్ళు, ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకము ఈ సభల విజయవంతానికి సహకరించాలని, ఆర్థిక సహకారం అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మే 11వ తారీఖున పెద్ద ర్యాలీని కూడా ఇక్కడ నిర్వహించి బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇతర సంఘాల్ని కూడా, మా భావాలతో కలిసి ఉన్నటువంటి సంఘాల ప్రతినిధులు కూడా, దర్శన్ పాల్ లాంటి వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇట్లా ఇంకా దేశంలో ఛత్తీస్గఢ్ నుంచి, పంజాబ్ నుంచి, అనేక రాష్ట్రాల నుంచి కూడా మా భావాలకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రేపు భవిష్యత్తులో కలిసిపోవటానికి కూడా సంఘపరంగా, పార్టీ పరంగా కలవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళను కూడా మేము ఆహ్వానించి మేము మరింత బలోపేతానికి కృషి చేయదలిసాము. అందుకనే ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, విజయవంతం చేయాలని మీ ద్వారా మేము తెలియజేస్తాం. Friends, good morning.
National Organizing Committee of All India United Kisan Sabha met yesterday and today and took certain decisions. Comrade Rangaiah already told what are the decisions. One of the important decisions, we are going to hold our All India National Conference on 11th, 12th and 13th May here in Eden. And in that conference we will discuss the present international national situation, problem of our agriculture, problem of our peasantry, agricultural workers, and role of the central government represented by Narendra Modi and various state governments, and on that basis was our task. So we will discuss these matters in the coming national conference. Friends, now when we are in the meeting, there is serious war is going on. America and Israel attacked Iran. They killed the supreme leader Ayatollah Khamenei. You know that. And on that, lakhs and lakhs of people in Iran and throughout the world are opposed it. But surprisingly, till now, central government led by Narendra Modi, they are totally silent. Not only silent, already Home Minister Amit Shah circulated a directive to the state government that if any person say anything in favor of Ayatollah Khamenei, he or should be immediately arrested. So that means Indian government took the decision 100% in favor of Trump and Netanyahu. So this stand of the central government is totally opposed to our foreign policy of non-alignment, our foreign policy in support of the Iran. Iran is our close friend, but Indian government took the decision. So that's a very serious situation. And 5th March, we will observe All India Protest Day against the criminal attack of US imperialism and Zionist Israel. So we have discussed that also, and we have discussed the effect of this war. Already now the price of the crude oil that has increased. That means petrol, diesel, kerosene, cooking gas, everything will increase, and it will be creating a lot of problems on the common people. So our demand immediately stop the war. Immediately stop the war and solve the problem. So in the today's meeting we have discussed on all these things. Thank you. దేశంలో విషమ పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి ఈ టైంలో మా సంఘం మన ఇల్లెత్తులో మహాసభలు జరుపుకోబోతుంది. ఆ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి మన జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా సంఘానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి విషయాల మీద ప్రజలందరూ ప్రేక్షకులుగా చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ ప్రపంచమే అతలకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో మా సంఘం ఇక్కడ జాతీయ మహాసభలు జరుపుకోవడానికి నిర్ణయం చేయటం కానీ, ఈ ప్రాంతాన్ని తీసుకోవటం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది అని నేను భావిస్తున్నా. ఆ విధంగా ఇక్కడ
మా సంఘమే కాకుండా మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పోరాడుతున్నటువంటి పోరాటాల నేపథ్యాన్ని మరోసారి పబ్లిక్కి ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని పట్టబయలు చేసే విధంగా ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మహాసభల నిర్వహణకి కావాల్సిన చేతన అందిస్తారని అందరూ ఆ మహాసభల్ని జయప్రదం చేయడానికి